నిజంగా చెప్తున్నానండి. నేను చెప్పేది వింటే షాక్ అవుతారు. డాక్టర్ కూడా ఇదే చెప్తున్నారు. 20 సంవత్సరాల మట్టున్న పిగ్మెంటేషన్ అయినా సరే తరిమి కొట్టే చిట్కా ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్ అనేది తెల్లగా గ్లోగా వెంటనే మెరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను పిగ్మెంటేషన్ కోసం ఒక చిన్న చిట్కా అని చెప్తాను. మీకు 10 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉన్నా, 20 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉన్నా ఈ చిన్న చిట్కాతో మొత్తం తగ్గిపోతుంది. ఇది డాక్టర్లు చెప్తున్న రెమెడీ అనమాట. దీన్ని ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. అంటే మనకి టైం వేస్ట్ అవ్వదు, పెద్దగా డబ్బులు కూడా ఖర్చు ఉండదు అనమాట. ఎంత మొండి పాత పిగ్మెంటేషన్ అయినా తగ్గించి మీ స్కిన్ని గ్లోగా క్లియర్గా ఉంచడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. అస్సలు లేచేది వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. చాలామంది మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ చాలా బాగా పెరుగుతుందని చెప్పేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు. అలాగే చాలామంది పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారనమాట. సో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. మీకు కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది రెడ్ మసూర్ దాల్ అనమాట. పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అలాగే స్కిన్ని బ్రైటన్ చేయడానికి, స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి రెడ్ మసూర్ దాల్ సూపర్గా వర్క్ అవుతుంది. 4 నుండి 5 స్పూన్ల వరకు రెడ్ మసూర్ దాల్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోండి. ఈ పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం నేను ఎక్కువగానే చేశాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెడ్ మసూర్ దాల్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు రెడ్ మసూర్ దాల్ పౌడర్ని యాడ్ చేశాను. రెడ్ మసూర్ దాల్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి, కంపల్సరీ అండి. గ్లిజరిన్ ఇన్ కేస్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేశాను. గ్లిజరిన్ మనకి అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. మనకి 10 రూపీస్లో కూడా ఉంటుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్ కేస్ మా దగ్గర గ్లిజరిన్ లేదు అనుకునే వాళ్ళు 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేసేయండి. గ్లిజరిన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు షుగర్ని తీసుకొని కిచెన్ రోల్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా దంచుకోవాలి. ఎందుకు అనంటే మనకి షుగర్ వల్ల పిగ్మెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుందండి. అంతేకాదు బ్లాక్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోతే స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. షుగర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడమే కాదు, మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది కూడా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు షుగర్ పౌడర్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాం అనమాట. అదే రా మిల్క్ అండి, పచ్చిపాలు తగినన్ని పోసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పిగ్మెంటేషన్ వచ్చిందని చెప్పేసి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పిగ్మెంటేషన్ అనేది ముఖ్యంగా ఫేస్ మీద వస్తుంది, అది కూడా చీక్స్ మీద వస్తుంది అనమాట. మచ్చల్లా ఏర్పడి కొంతమందికి బ్లాక్ కలర్లో, బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటాయి. సో ఫేస్ మొత్తం కూడా మనకి ఖరాబ్ అయిపోతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది డాక్టర్లను కూడా కన్సల్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేసే రెమెడీ ఇది. సో దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిగ్మెంటేషన్ అనేది మీకు జన్మలో రాదు. మీకు ఎంత మొండి పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది, అందులో డౌటే లేదనమాట. మీ స్కిన్ చాలా బ్రైట్గా, గ్లోగా, క్లియర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి, కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ రెమెడీ తర్వాత పిగ్మెంటేషన్కి అయితే మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పేయచ్చు. మునుపెన్నడూ చూడనంత గ్లోగా కూడా మీ ఫేస్ ఉంటుంది. దీన్ని నేను చెప్పినట్టు అప్లై చేస్తే చాలు, మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా మీరు మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేకుండా నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకోండి. లేదు పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసుకుంటాము అనుకున్నా నో ప్రాబ్లం. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న మన ఫేస్ మీద ఉన్న డల్నెస్, డార్క్నెస్, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. మన స్కిన్ ఇది కంప్లీట్గా ఎక్స్ఫోలియేటింగ్ చేయడంతో పాటుగా స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, చాలా గ్లోగా ఉంచుతుంది. దీన్ని మనం అప్లై చేసేటప్పుడే ఇంకొక ప్రాసెస్ కూడా చేయాలి, అది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. దీన్ని కనుక అప్లై చేసి వాష్ చేసుకుంటే వెంటనే స్కిన్ అయితే తెల్లగా మారుతుంది. ఈ ప్యాక్ని ఫేస్ మొత్తానికి అయితే అప్లై చేసేసుకోండి.
చేసుకోండి. వీలైతే నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు మేము పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర అప్లై చేసుకుంటాము అనుకున్నా నో ప్రాబ్లం అండి. మీకు పిగ్మెంటేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఈ ప్యాక్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు ఒకసారి అప్లై చేసుకొని తర్వాత ఇంకొకసారి అప్లై చేసుకోండి. అలా మీరు 2-3 లేయర్స్ కింద ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసుకున్నాను, ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉండకూడదు కదా. సో ఇది ఏంటంటే మన స్కిన్ని ఇమ్మీడియట్గా తెల్లగా మారుస్తుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత వాటర్ అనేది తడి చేసుకొని 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేస్తుంది. ఆల్రెడీ ప్యాక్ మన స్కిన్ మీద ఉంది, ఇదేంటంటే పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. ఇలా మనం రబ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే స్కిన్ మీద సన్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ రాసుకోవాలి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే సన్ స్క్రీన్ అనేది లేకుండా బయటకు వెళ్ళకూడదండి. సో ఎక్కువైపోతుంది పిగ్మెంటేషన్ అనేది. పిగ్మెంటేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. మెయిన్గా పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందని అడుగుతున్నారు కదా, మీరు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది వస్తుందండి. ఈ చిన్న జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించాలి. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్తో వాష్ చేసుకున్నప్పుడే నా ఫేస్ చూడొచ్చు ఎంత తెల్లగా ఎంత బ్రైట్గా ఉందో. మన స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా చిటికలో రిమూవ్ అయిపోతుంది అనమాట. ట్యాన్కి పిగ్మెంటేషన్కి సంబంధం ఉందండి. ట్యాన్ మన స్కిన్ మీద అలానే పేరుకొని ఉంటే అది పిగ్మెంటేషన్గా మారుతుంది. సో ట్యాన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకొని వాష్ చేసుకోండి చాలు, వెంటనే తగ్గుతుంది. అలాగే స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా బ్రైట్గా ఉంటుందన్నమాట. మీరు ఈ ప్యాక్ని ఈవినింగ్ టైంలో వేసుకోండి. మీరు వారంలో 2 సార్లు వేసుకుంటే చాలు, ఎంత మొండి పిగ్మెంటేషన్కైనా గుడ్ బై చెప్పేయచ్చు. చూసారు కదండి, డిఫరెన్స్ అయితే చాలా చాలా మంచి డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. బిఫోర్కి ఆఫ్టర్కి మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే ట్యాన్ కూడా చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటుగా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. ఓన్లీ మీరు పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం, లేదు ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం అండి. దీనివల్ల మన స్కిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టైంకి స్కిన్ మీద ట్యాను, జిడ్డు, మురికి అంతా కూడా క్లియర్ అవుతుంది ఖర్చు పెట్టకుండా. అలాగే మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అయితే ఇదేనండి. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే మనం తగ్గించుకోవచ్చు. పిగ్మెంటేషనే కాదు, నల్ల మచ్చలు అలాగే పింపుల్స్ తాలూకు మచ్చలను కూడా మనం తగ్గించుకోవచ్చు. స్కిన్ అయితే చాలా క్లియర్గా చాలా గ్లోగా బ్యూటిఫుల్గా ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.